పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోయినా వేస్ట్, అసలు ఆయన గురించి మాట్లాడే వేస్ట్. ఆయన ఆటలో ఒక అరటి పండు లాంటోడు అని చెప్పేసి సంబోధిస్తూ ఉన్నారు. సో ఆయన మాటలకి మీ సమాధానం ఏంటి? మా సమాధానం ఏంటంటే మరి ఆయన అరటిపండు తొక్క. మరి ఈయనేంది? ఎందుకంటే ఆయనని అలా అలా అంటనే ఉంది. ఆయన అలా అలా ఎదిగిపోతూనే ఉండు. ఎక్కడ దాకా పాకిపోతుండో మీరు ఆలోచించుకుంటే సరిపోతుంది కదా. ఇవాళ ఆంధ్రాలో రోడ్లు కూడా బాగా లేకుంటే ఎమ్మటే ఎమర్జెన్సీ కలెక్టర్ గారికి చెప్పి ఎప్పటి నుంచో మరి జగన్ కూడా 5 సంవత్సరాలు వెళ్ళిండు. చంద్రబాబు మరి వాళ్ళు చేయని కూడా ఇవాళ నిలబడి చేపిస్తాడు. ఒక్కసారి మీరు సిగ్గు లజ్జ తెచ్చుకుంటే అయిపోతుంది కదా. మరి ఆయన ఒక అరటిపండు తొక్క అయితే అరటిపండు తొక్క అటు పక్కకు ఉండాలి. మరి ఇలాంటి పనులు ఎందుకు చేపిస్తాడు పవన్ కళ్యాణ్? అంటే పవన్ కళ్యాణ్ గురించే ప్రతి ఒక్కళ్ళు ఆయన గురించే మాట్లాడతారని ఎందుకంటారంటే ఆంధ్ర వాళ్ళు కూడా ఇవాళ అదే ఈయనని అదే మాధురి లేదా ఆమెని ఎంతమంది తిడతారు. ఎందుకంటే మంచి పనులు చేసిండు కాబట్టి వీళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు ఆయనని ఇది చేస్తాను. మంచి పనులు చేయకుండా మేము అడగపోయినామా? ఎందుకంటే ఆంధ్రాలో ఎందుకు నిలబడ్డావు, నువ్వు ఏం చేద్దానికి నిలబడ్డావు, చేతకందని అంటారు. కాబట్టి ఎక్కడో ఎలుగు బాట లేని బాట ముళ్ళు లేని కంచెంత చేసి పక్కకేసిండు ఇవాళ. మరి ఆయనని పొగడకుంటే వీడిని పొగడాలా? ఈయనుండి ఆంధ్రాలో ఉన్నాడు అనకూడదు, కానీ ఆంధ్రాలో ఉండి ఈయన ఏం చేసిండు? ఎవరికేం చేసిండు? ఎవరికో ఒకళ్ళకు మీరు చేసిండ్రు. మరి కనవంతా దేశాన్నంతా మింగి కూర్చుండ్రుగా ఇయ్యాల. మీరు చేయబట్టే అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు. ఒక్క మాట చెప్పాలంటే ఆయనే మంచి వ్యక్తి. ఈయన పక్కన ఉన్న వాళ్ళందరూ అదే ఈ పురుగులు ఉంటాయి, కాకరకాయ ఏదో ఉన్నది కదా, అలాంటి వ్యక్తులు చీడ పురుగులు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ అని కాదు, మనం ఉన్నది మాట్లాడుకోవాలి. అందులో మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మనం ఎక్కువ సెలవు తీసుకొని మాట్లాడుతున్నాం. ఆయన నాన్న అర్హత ఒక్కళ్ళకు కూడా లేదు, అనకూడదు కూడా. అంటే మాలాంటి వాళ్ళం మీకు ఎమ్మటే కౌంటర్ ఇస్తాం, మాలాంటి వాళ్ళం మిమ్మల్ని అడుగుతూ ఉంటాం. ఎందుకు అనిపించుకోవటం? వయసులో చాలా పెద్ద ఆయన. ఎప్పుడైనా ఆయన అన్ని బుద్ధి తక్కువ మాట్లాడతాడు, కానీ మంచి మాటలు మాట్లాడాడు ఆయన. పవన్ కళ్యాణ్ని వాళ్ళ ఫ్యామిలీని ఎంచుతాడు, ఆయనని ఎంచుతాడు. అరే ఇంకొక 2 సంవత్సరాలు అయితే పవన్ కళ్యాణ్ ఏందో ఆ రోజు నువ్వు చూడు, మీ కళ్ళతోటే మీరు ఎంత అంటారో ఆయన ఎదుగుతూనే ఉంటాడు. అంటే ఆయన ఎందుకు ఎదుగుతాడు అంటే పండ్లని బట్టే. ఏదైనా ప్రజలకు ఆయన గవర్నమెంట్ నుంచి పైనుంచి కట్టలు వస్తుంటే దాచుకోవట్లే, ఇంట్లో పిల్లలకు పంపటాలే, ఆయన ప్రజలకు పెడతారు. ప్రజలు పేదోన్ని సాధాన్ని ఆదరించినోడే నిజమైన ముఖ్యమంత్రి, నిజమైన ఎంపీ, ఏదైనా. అవునా కాదా? మరి బీదోడిని ఆదరించండి. బీదోడు ఓటు ఎత్తనే ఇవ్వాలి. నువ్వు ఎంపీగా అక్కడ ఉన్నావు, నువ్వు కాంగ్రెస్లో బీదోళ్ళు ఓటు ఎత్తనే కదా. ఆ బీదోడినే కానకుండా ఇవ్వాలి. మీరు ఎప్పుడైనా డబ్బు ఏసీలో ఉండుడే. మరి అలా ఈయన హెల్త్ బాగున్నా బాగలేకున్నా సర్జరీ చేసుకున్నా ఆయన ఏమేమి చెప్పారో, ఎన్ని సీట్లు అన్నాడో అన్ని సీట్లు గెలుపుకుంటూ వాళ్ళకి ఏం చేయాలనో చేస్తాడు. అమ్మ, ఇప్పుడు ఏమి పని చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు, కొన్ని మాటలు చెప్పి వాటిని మర్చిపోయిన వాళ్ళు ఉంటారు, హామీలు ఇచ్చి వాటిని మర్చిపోయిన వాళ్ళు ఉంటారు, మాట ఇచ్చి తప్పిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్ అంటే ఒక అర్థం ఉంటుంది. సో ఈయన ఇన్ని పనులు చేస్తున్నట్టు కళ్ళకు కట్టినట్టు రోజు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సో ఈయన గురించి ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది అసలు కరెక్ట్ కాదు. అయ్యాలా వరంగల్లో అబ్బాయికి ఆఖరి కోరిక ఒక చిన్న పిల్లగాని మీద కూడా మీరు కౌంటర్ చేసిండు. ఈయనకేమి పని లేక పాటు లేక ఆయనకేదో బాగలేదట. సిగ్గులు అర్జునుడైతే ఒక పసిగందని అంటారా? వాడు ఒక పవన్ కళ్యాణ్ పట్టుకొని వాడు అందరికి సిగ్గులు అజ్జలేదురా. ఆ చిన్న పసి పిల్లగాడు ఆఖరి స్థితిలో ఉన్న పిల్లగాని పోయి ఆయన ఏదో ఆదరించండి. కోరికలు ఉంటాయి. ఏదో ఒక అబ్బాయి కూడా చనిపోయింది, 20 సంవత్సరాల బాబు ప్రభాస్ని చూడాలని కోరుకుందంట. ఆయన కూడా అట్లనే పిలిపించుకొని ఆయనకేం కావాలో చూసిండు. అలాంటి కోరికలు ఉంటాయి. అలాంటి కోరికలు కూడా పవన్ కళ్యాణ్ పనిమాల పోతే పోకుంటే ఏమంటాడు? వామ్మో ఈయన చూడు డిపెండ్ సీమ అంట, పిల్లగాని కోరుకుంటా రాలేదని మళ్ళీ ఆయన అంటారు కదా. అప్పుడు కూడా విమర్శించుతాడు. మీకు ఎట్టగా బుద్ధి సిగ్గు లేరు, మీరు చేయలేరు, ఒకళ్ళని చేయనియరు. అందు గురించి పవన్ కళ్యాణ్ అనే అర్హత ఒక్కళ్ళకు కూడా లేదు, రావద్దు కూడా. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన ప్రజల కోసమే పుట్టిండు అనుకుంటా, ప్రజల కోసమే సేవ చేస్తాడు. నేను ఇంకో మాట కూడా చెప్తాను, పవన్ కళ్యాణ్ దగ్గరికి నేను వెళ్ళబోతున్నా. మీరు ఎందుకమ్మా అని నన్ను అడుగుతుండ్రు. ఎందుకో ఒక గుడి కోసం పవన్ కళ్యాణ్ కాదన్నా నేను పవన్ కళ్యాణ్ గారితో కొట్లాడి, అంటే నా కోరిక అది. ఒక అదైనా రాముడి గుడి, నాకు ఇల్లు కావాలని కాదు, ఆకలి కావాలని, నాకు డబ్బు అవసరం లేదు. ఆయన దగ్గర పోయి దేవుడు గుడే కట్టిస్తాడు. అవునా కాదు? ఆయనను పొగుడుతున్నాను కాదు, నేను ఉన్నది మాట్లాడుతూ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి అయినా. ఎంతమంది నువ్వు ఎందుకు అంటాడు? ఆయన మంచి పనులు చేస్తాను కాబట్టి మనం అంటాం.
ఇప్పుడు చాలామంది తెలంగాణ ఎందుకు అన్నావు, తెలంగాణలో కొన్ని వెనకబడి కూడా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలల్లో ఏమో ఆయన వచ్చే చేతనని చిన్న ఆశ ఉంది, చేయొచ్చు. దాని ఏముంది, ఆయన అందానికి రాష్ట్రం మొత్తంలో ఏడబై నిలబడ్డా ఎవరు అడుగుదానికి హక్కు లేదు. పవన్ కళ్యాణ్ నేను ఖచ్చితంగా ఇది ఆయన దాకా పోవాలని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఆయనతోటి మాట్లాడి ఆ గ్రామంలో ఆ ఊళ్ళో అంటే అక్కడక్కడ లేవు, నాకు అక్కడక్కడ వద్దు, కానీ నేను ఒక్కడ ఉంది కోరిక, ఆ రాముల వారి గుడి కట్టియాలా, ఆయనదే ఫోటో పెట్టాలి అక్కడ, ఆయనతోట ఓపెనింగ్ చేయాలని నా కోరిక. ఇప్పుడు మా ఇంట్లో కూడా పవన్ కళ్యాణ్ది పెద్ద ఫోటోవే ఉంటుంది, ఎందుకంటే అభిమానం ఎప్పటి నుంచో, అంటే ముఖ్యమంత్రి ఇది అయిందని కాదు, కాకముందు నుంచే మనకు అభిమానం. ఇంకా ఇప్పుడు ఆయన చేసే పనులు చూసి అభిమానం పెరుగుతుంది, ఎందుకంటే ఆయన స్వాతంత్ర డబ్బు ఆయనేంది ఈయనేంది, ఆయన లేడు అట్లా. ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించి మాట్లాడాలి. ఈ ఎంపీలు కాంగ్రెస్ అదే మన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషులు కూడా ఆలోచించి మాట్లాడాలి, ఎందుకంటే చేసేటోని చేయని రాదు. ఇంకొక 5 ఏళ్ళు అయితే మీరే వస్తారు, మళ్ళీ మీరే రాజ్యం వెళ్ళండి. ఆయన ఏడగలవాలనో ఎక్కడ ఉండాలనో, మళ్ళీ ఆయన ఎక్కడైతే 25 ఇచ్చింది 25 గ్రాములలో ఆయన ఏమైతే చేస్తున్నా మళ్ళీ వాళ్ళే ఆయనను గెలిపించుకోవచ్చు, అప్పుడు మీరే ఏడబోతారు. ఒక్కసారి మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు ఎవరేదన్నా ఇప్పుడు కొంచెం ఆయన మీద ఏం విమర్శ వస్తుందంటే సారీ చెప్పాలని కూడా అంటారు. నీ అబ్బ సొత్త అన్నాడు, అబ్బ సొత్త తెలంగాణ అని అందరిని అనలే, అదొకటి ప్రజలు వినాలి. ఇది బాగా ఆయనని అన్నోళ్ళు వీడికి ఎందుకు వస్తారు అన్నోళ్ళని అన్నాడు, కానీ దీన్ని అందరు ఈ దేశాన్ని అన్నాడు విమర్శించిండని పుకాడు వచ్చింది, కానీ ఆయనని మీరు ఎందుకు వస్తారని అన్నోళ్ళనే అన్నాడు, అందరిని అనలే పవన్ కళ్యాణ్ గారు. అది కూడా ఆయన మాట్లాడింది కూడా విమర్శగా ఈనుండి ఎట్లా మాట్లాడిండో అదొక్కటే ఆలోచించి నేను అదంటాను. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభిమానులు కూడా ఒక తెలంగాణ అమ్మాయి పేరెందుకులే, ఆమె ఒక్కతే పోరాడుతుంది, కౌంటర్లు పెట్టొద్దు, వాళ్ళ అభిమానులే కానీ ఎవరో ఏమన్నని మనం వాళ్ళకు మనకు తేడా ఉండకూడదు. మీరు ఏడికైతే పోవాలనరో ఏమైతే చేయాలని అదే చేయండి. వాళ్ళు విమర్శించుకున్న వాళ్ళు అన్నోళ్ళు అంటూనే ఉంటారు, నువ్వు ఇలా ఎదుగుతూనే ఉంటావు. అందు గురించి ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీని ఆడవాళ్ళని బయటికి లాక్కుంటే ఏదన్నా ఉంటే ఎదురుగా పోయి ఆయనతో మాట్లాడండి, ఏ దమ్మున్నోడైనా. ఓకేనా డాడీ? మరి ఈవేళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితేనే లైఫ్ లైన్లో ఉంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించకపోతే పొద్దు గడవదు వాళ్ళకి. పవన్ కళ్యాణ్ విమర్శిస్తేనే ఆ మైలేజ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ విమర్శిస్తేనే సోషల్ మీడియా కానీ లేకపోతే మామూలు టెలివిజన్ మీడియా కానీ పవన్ కళ్యాణ్ విమర్శించినప్పుడు బాగా అద్భుతంగా చూపిస్తారు, వాళ్ళు ఫేమ్లో ఉంటారు. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి టికెట్లు కన్ఫర్మ్ చేస్తాడనే ఆలోచనలో ఉండి ఏదో విమర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే వేళ పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఓ అద్భుతమైన రాజకీయానికి తెరదీసుకుంటూ చక్కటి పరిపాలన చేసుకుంటూ ఆయనకి ఇచ్చిన శాఖల్లో ముందుకెళ్తున్నాడు. అలాంటి వ్యక్తిని విమర్శించాలి. ఎందుకు విమర్శించాలంటే ఆయన విమర్శించకపోతే నీతిమంతుడు ఎలా అవుతాడు? వీళ్ళు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు కాబట్టి అలాంటి వ్యక్తిని విమర్శిస్తేనే ఆయన నీతిమంతుడు, కాబట్టి ఆయన్ని విమర్శిస్తే వీళ్ళకి పేరు ఉంటుంది కాబట్టి విమర్శిస్తూ ఉంటారు. వీళ్ళ చక్కటి పరిపాలన చేసుకుంటూ అద్భుతంగా పనిచేసుకుంటూ అందరి మన్నలను పొందుతూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా శభాష్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయనకి నెంబర్ 1 స్థానం ఇచ్చి గౌరవిస్తుంటే, ఈవేళ పవన్ కళ్యాణ్ ఆటలో అంటుబండ్లు అంటాడు, ఆయనకు అంత చరిష్మా లేదు, ఆయన గురించి ఎవరు నిన్ను విమర్శించమన్నాడు, ఎవరు మాట్లాడమన్నాడు? పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడమన్నాడా? పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని ఎంత నీచంగా మాట్లాడారు, ఆయన్ని ఎంత నీచంగా మాట్లాడారు, ఆయన్ని నమ్ముకున్న మాలాంటి జనసేన కార్యకర్తలు ఎంత దుర్మార్గంగా మాట్లాడారు. మాకు అన్నీ గుర్తున్నాయి, అన్నీ రాసి పెట్టుకున్నాం, ఇక్కడ కూడా రికార్డింగ్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడిన భాష కానీ, మాట్లాడిన విధానం కానీ, మాట్లాడిన సంస్కారాన్ని కానీ చాలా గట్టిగా గుర్తుపెట్టుకున్నాం. గట్టిగా సమాధానం మీరు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మీరు పట్టించుకోకపోయినా మేము మాట్లాడతాం, ఎందుకంటే మీరు ఎంత దుర్మార్గులో మాకు తెలుసు కాబట్టి ఈవేళ ఏ సమస్య లేనట్టు, రాష్ట్రంలో ఎలాంటి సమస్య లేనట్టు పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారా బాబు? మీకు రాజకీయ మైలేజ్ కావాలంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలవుతున్నాయి లేదా, అందులో లోపాలు ఉన్నాయేమో ఎతకండి, ప్రజలకు తెలియపరచండి. అక్కడ అన్యాయం అయిపోయిన రాష్ట్ర యువత భవిష్యత్తుకి ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా లేదా అడగండి, ఎతకండి. తప్పులుంటే మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని మేమేమైనా చెప్పామా? మీలాంటి దరిద్రులు మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మాకు సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నారని కొంపదీసి. ఓరి నీచులారా, దరిద్రులారా, మీ జీవితంలో పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా సరిపోని మనుషులు మీరు.
మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఏంటి, మాట్లాడపోంటుంది. సరే, ఇప్పుడు రాజకీయాలు అన్నప్పుడు విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఆ విమర్శించే విధానం కూడా సరైన పద్ధతిలో విమర్శించకపోతే అసలు మీరు ఒకప్పుడు ఒక మంత్రిగా ఉన్నటువంటి పర్సన్ అయినా ఈ విధంగా మాట్లాడేది అని చెప్పేసి జనాలు కూడా అసహించుకుంటున్నారు. దానికి ఏం చెప్తారు? అప్పట్లో అనుకునేవారు అందరూ ఎదవలకు పదవులు వచ్చారా అని. ఎదవలాగే ఉంటారు. ఎంత పదవులు వచ్చినా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినా ఎదవే. కుక్కే. ఇప్పుడు కుక్కని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టామనుకో ఏం చేస్తుంది? పాసిపోతుంది, ఇంకోటి చేస్తుంది. అలాగా ఇలాంటి దరిద్రుల్ని సింహాసనం మీద కూర్చోబెట్టేసాం, తీసుకెళ్ళి సింహాసనం భ్రష్టు పట్టిపోయింది. అందరూ అలాగుంటారేమో. ఈవేళ గౌరవాన్ని, ఆ సింహాసనానికి గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. సొంత డబ్బులతో రాజకీయం చేయడం, సొంత ఎమ్మెల్యే జీతం కూడా అనాథులకు పంచడం, ఇన్ని గొప్ప పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా చేస్తూ ఆ వచ్చిన డబ్బులను కూడా ప్రజలకు పంచడం ఇలాంటివి చేస్తున్నాడు. ఆయనతో వీళ్ళు ఇప్పుడు కాదు, వీళ్ళంతా రాజకీయ ఆర్థిక ఉగ్రవాదులు. విపరీతంగా కోట్ల రూపాయలు సంపాదించినటువంటి, ప్రజల రక్తాన్ని తాగినటువంటి దరిద్రులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి బతుకున్నంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే ఈయన స్వచ్ఛమైన రాజకీయం చేసుకుంటూ వెళుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన వెంట నడిచే ప్రతి కార్యకర్త కూడా కష్టార్జితాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఆయనకు అండగా నిలబడుతున్నారే తప్ప పదవులు ఆశించినోడు ఒక్కడు లేడు, డబ్బులు ఆశించినోడు అసలేడు. నాలాంటోడు. నేను 3 పాటలు చేశా నాకున్నటువంటి పరిధిలో. 3 సాంగ్స్ చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా నడుస్తున్నా. నేను ఎప్పుడు నా సొంత కష్టార్జితమే, నేను కష్టపడిన సొమ్మునే ఖర్చు పెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి అండగా, ప్రజలకు అండగా ముందు మాట్లాడతాం తప్ప ఇలా తుచ్చ రాజకీయం చేయం మేము, ఇలా దోపిడీ రాజకీయం చేయం. కాబట్టి 24 గంటలు పవన్ కళ్యాణ్ గురించి ఏడవడం అంటే వాళ్ళ సమాధి వాళ్ళు కట్టుకున్నట్టే వైసీపీ నాయకులు. కాబట్టి నోరు మూసుకుని ఉంటే మంచిది. సో దానిపైన మీ అభిప్రాయం? కరెక్టే కదా, పేరెంట్ అని చెప్పింది కరెక్టే. అంతమందిలో ఆయన గురించి ట్రాఫిక్ ఎందుకు? కూటమి ప్రభుత్వం కూటమిలాగా చేసుకెళ్తుంది. ఒక్కరు చెప్పిన ప్రభుత్వం కాదు కదా, నలుగురు చెప్పిన ప్రభుత్వం అది. నలుగురు 4 దిక్కులో పోతారు. అంటే ఆయన చెప్పడంలో తప్పు లేదు, వీళ్ళు వినడంలో నిజం లేదు అన్నట్లు. ఇప్పుడు వాళ్ళిద్దరికి తెలవాలి. ఇప్పుడు ఆయన ఆకులో అరటిపండు లేక ఆకులో అరటిపండు లేక ఎక్కడ తిన్నాను తీయగానే కనబడుతున్నాడు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తిన్నా తీయనే కనబడుతుంది. ఇక్కడ బీజేపీకి, టీడీపీకి, జనసేనకి అందరికి తీయనే కనబడుతున్నాడు. మరి పాలన ఏడుంది? ఆయన అన్నది కరెక్టే నాని గారు. ఇప్పుడు పాలన బాగుండాలా, ఆయనని అనడం ఎందుకు? చంద్రబాబు గారిని అంటే బాగుంటుంది కదా, ఆయన అనడం ఎందుకు? ఆయన చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. డిప్యూటీ సీఎంగా పెట్టామాట అంతే, పాత్ర ఏం లేదు. అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు పోతున్నాడు. ఇప్పుడు ఆయన చూసి మనం సంతోషించాలి అంతే. దేశ నాయకుని కానీ సంతోషించాలి, ఒక పార్టీ నుంచి గెలిపించినందుకు ఈ ఏపీ ఆంధ్రప్రదేశ్కు అని అనుకుంటున్నాం అంతే తప్ప ఆయన గురించి ఎక్కువ మాట్లాడమి మనం తప్పే అని. ఆకులో అరటిపండు, ఆ అరటిపండు లేక చూసుకుందాం. ఆయనను ఎక్కువ అవసరం లేదు. ఆ పండు గురించి ఎక్కువ మాట్లాడితే మన పండు పోతుంది. పండు గురించి మాట్లాడిన అవసరం లేదు, ఆ పండు గురించి అంత మాట్లాడిన అవసరం లేదు. ప్రజలకు సంక్షేమం ఏమందుతుంది, ఏమందకొచ్చిందని ప్రజల గురించి పోయి పోరాడదామని ఆయన అన్నమాట కరెక్ట్ అని నేను అంటే అన్న, ఈ మాటలకి ఇటు కూటమి సైడ్ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, ఓకే మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ చెప్పిన విధానం కరెక్ట్ కాదు, ఆ విధంగా కాకుండా నార్మల్గా చెప్పొచ్చు కదా, ఆయన గురించి ఎందుకు సీఎంని ప్రశ్నించడం అని చెప్పేసి చెప్పొచ్చు కదా, ఇట్లా రకరకాలుగా మాట్లాడడం ఎందుకు అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజల పక్షాన ఉన్నాడు, ప్రజలకి నచ్చేటట్లే చెప్పాలి కదా నాయకుడు. ఒక నాయకుడు నచ్చేటట్లు చెప్పాలి. ఒక్కొక్క నాయకుడు ఇంకో విధంగా చెప్తాడు. ప్రజాపాలన వాళ్ళకి నచ్చినట్లు చెప్తారు ప్రజలు. ప్రజలకు నాయకులు వాళ్ళకి నచ్చాలి, తెలియాలి. ఓహో ఇలా అంటున్నాడు ఆ పలానా నాయకుడిని కానీ తెలియాలి కదా ప్రజలకు. అప్పుడే కదా ప్రజలకు వచ్చేది. ఏదో చెప్తున్నాడు భజన కొట్టుకుంటూ పోతే బాగుండదు కదా. భజన ప్రజలు ఆ విధంగా ఆయన ఒక మాట, ఒక సామెత చెప్తున్నారు, సంబోధిస్తున్నారంటే ఓకే. బట్ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఒక అధికార పార్టీ ఒకప్పుడు ఉన్న, అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా చెప్తే జనాలు ఈ విధంగా అంటారు. మిమ్మల్ని అన్నప్పుడు మీరు కోపం అవుతారు, కానీ మీరు వేరే వాళ్ళని అంటే ఎందుకు వాళ్ళు ఊరుకుంటారని. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ప్రజల పక్షాన ఉన్నప్పుడు అధికారం ఉందా కోల్పోయినామా అది కాదు. కౌంటర్కు కౌంటర్ ఇస్తేనే అదే ప్రజల్లో ఉన్నట్ల. ఇక ఆయన మాట్లాడుకుంటూ పోయినప్పుడు ఈయన చెప్పకపోతే బాగుండదు కదా. అరే వైసీపీ వాళ్ళు ఏం చెప్పట్లేదు, వీళ్ళ పాలనే బాగుందని అంటారు కదా.
అందు గురించి ఎప్పుడైనా కానీ ప్రతిపక్షం అనేది ఉండాలి, ప్రశ్నించేవాడు ఉండాలి, ప్రజలకు మేలు చేస్తున్నాడా లేదా అని తెలియాలడ. అప్పుడే ప్రజాపాలన. ప్రజలకు నాయకుడు, మా నాయకుడు ప్రశ్నించాడు చూడు, పదవులు ఉన్నా పదవులు లేకున్నా ప్రశ్నించే మా నాయకుడు ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉంటాడు, మా పక్షాన ఉంటాడని ప్రజలు అనుకునాలి. ఆ పార్టీ తరపు నుంచి ఏదో మాట్లాడుతుండాలి, వీళ్ళు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడాలి. అంతేగాని ఏదో కాంట్రవర్సీ అయితే కాదు, ఇది ప్రజల గురించే మాట్లాడతారు. అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు అనుకుంటారు. ఏపీ రాజకీయాలు ఎప్పుడైనా కానీ సపరేటే, డిఫరెంటే. అది ప్రజలకు ఎప్పుడు సేవ చేసే పనిలో ఉంటారు. వీళ్ళైనా వాళ్ళైనా, వీళ్ళు తప్పు చేసిరనుకో ప్రశ్నిస్తారు, వాళ్ళు తప్పు చేసిన విమర్శ చేస్తుండాలి, చేసుకుంటూ పోతుంటారు, విమర్శిస్తుంటారు. అది కామనే. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పి ప్రతిపక్షం ఉంది, మిత్రపక్షం ఉంది, రెండు కలిసి పోరాడుతుంటే ప్రజలకు సేవ చేసేది చేస్తారు. అదైతే వాళ్ళ పద్ధతి. అప్పుడప్పుడు ప్రజలకు జోకులు, వీకులు అన్నట్టు రుచి వాట్లు అలా, అరే ఏం తిట్టాడు మా వాడు, ఎలా ఉంది, బాగుంది అనే ఓ ప్రజలకు ఒకటి ఉండాలి కదా. అలాంటిది ఉంటుంది అప్పుడప్పుడు తరుణంలో. అది మేము అనుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేర్ని నాని గారికి అరటిపండు వాల్యూ అనేది తెలీదు. ఆటలో ఒక అరటిపండు అని చెప్పి అన్నాడు, కానీ ఆటగాళ్ళు ఏది ఉన్నా లేకపోయినా, తిండి అనేది తినే స్థాయి లేకపోయినా వెళ్ళేటప్పుడు, గేమ్స్ పోటీలలో వెళ్ళేటప్పుడు అరటిపండు తిని వెళ్ళండి అని చెప్పి చెప్తారు. బెస్ట్ ఎనర్జీ ఇస్తుంది అన్నట్టు. అది దానంత ఎనర్జీ ఇచ్చే పని అనేది లేనేలేదు. ఆటలో అరటిపండు అని చెప్పి అంటే ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా మీరు ఎలా డైలాగులు కొడుతున్నారు. అది కూడా పోయి పవన్ కళ్యాణ్ గురించి. సరే, మీరు పొరపాటున డైలాగ్ కొట్టినా కూడా అరటిపండు తీసుకొచ్చిందంటే అరటిపండు వాల్యూ అనేది మీకు తెలియక అది కొట్టిర్రు. అరటిపండు ఎలా అయితే ఆటగాళ్ళకి పనికొస్తుందో అలానే ఈ దేశానికి పవన్ కళ్యాణ్ గారు పనికొస్తారు. మీరు మీ వాళ్ళకి నచ్చ చెప్పుకోండి, ఆయన జోలికి వెళ్ళకండి. మేము వెళ్తేనే మమ్మల్ని రైతులు కోడిగుడ్లు తీసుకొని కొడుతున్నారు అని చెప్పేసి, మీకు కూడా అదే ట్రీట్మెంట్ అవుతుందని చెప్పేసి అలా చెప్పుకోండి. కానీ ఆటలో అరటిపండు అని చెప్పేసి అంటే ఆయనంత అరటిపండు అంత బెస్ట్ లేదు, ఆయనంత బెస్ట్ లేరు. సరే, ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా, ఆయన గురించి సంబోధించకపోయినా ఒకటే అంటారా? ఆయన పాత్ర ఏం లేదంటారా రాష్ట్రం యొక్క అభివృద్ధిలో? మెయిన్ థింగ్ ఏంటంటే వైసీపీ వాళ్ళకి చెప్తున్నానండి, మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మీరు చేసే అభివృద్ధి అంటూ ఏం లేదు. మీరు ఏం చేయాలనుకుంటారు? అయితే ఒక బిర్యానీ ప్యాకెట్ ఇవ్వాలనుకుంటారు, లేకపోతే బీర్ ప్యాకెట్ ఇవ్వాలనుకుంటారు, లేదా ఫ్రీ పీస్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారు. దాన్ని తప్ప డెవలప్మెంట్ చేద్దాము, రాజధాని కడదాము, ఐఐటీలను తీసుకొద్దాము, ఏవైతే మీరు హాస్పిటల్ అని చెప్పేసి పునాదులు లేపి కూర్చున్నారో వాటిని కంప్లీట్ చేయడానికి కనీసం ఇప్పుడున్న అధికార పార్టీ కన్నా సహకారం చేద్దామని చెప్పేసి ఆలోచన అయితే మీకు లేదు. ప్రజల పక్షాన నిలబడదామని చెప్పేసి, వాళ్ళని అభివృద్ధిలో చేద్దామని చెప్పేసి ఆ ఆలోచన చేయకుండా మీరు కేవలం అనేది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు. అలా టార్గెట్ చేయడం వల్ల మీకేమైనా డబ్బులు వస్తున్నాయేమో, కానీ ఆయనకు మీరు టార్గెట్ చేసినా చేయకపోయినా దేశ ప్రజలు అనేది దాసం అవుతున్నారు. సరే, ఇప్పుడు రాజకీయాలు అన్నప్పుడు విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే చెప్పిన పాయింట్ కరెక్ట్ అయినప్పటికీ కూడా చెప్పే విధానం కరెక్ట్ కాదు, ఇంకో రకం కూడా చెప్పుండొచ్చు కదా, ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడడం ఎందుకు అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? నేను చెప్పేది ఒకటేనండి, ఆయన పొరపాటున తీసుకున్న అరటిపండు అనేది ఎంత వాల్యూ అనేది ఆయన తెలియదు అంతే. అంటే ఈయన ఒకప్పుడు మంత్రిగా కూడా చేశారు, ఈయనకు ఈ విషయాలు తెలియదంటే రేపు పొద్దున మళ్ళీ పొరపాటున ఎలక్షన్లో నిలబడితే ఈ కామెంట్ విన్న ప్రజలు మళ్ళీ ఓట్లు వేస్తారా? అటు పవన్ కళ్యాణ్ గారు ఏం మంచి చేస్తారో తెలియదు, అరటిపండు అనేది ఎంత మంచి పని చేస్తారో తెలియదు. ఇవేవి తెలియకుండా కామెంట్ చేసుకుంటూ ఏమని చెప్తామని చెప్పేసి అనుకుంటారు. అంటే మీకు జ్ఞానం లేదని చెప్పి చెప్తామని చెప్పేసి అనుకుంటారా? అది మాకు ముందే తెలుసు. మీ వాళ్ళకు కూడా చెప్తున్నారు అది. ఇంకా మీ వాళ్ళకు కూడా చెప్తే రేపు పొద్దున మిమ్మల్ని ఓటేసేది ఎవరు? మీకు ఓటింగ్ అని చెప్పేసి జగన్ గారు ఎలా పిలుస్తారు? మీరు నిర్ణయించుకోవాల్సింది ఒకటే, మీరు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ పనికిరారు. మాట్లాడడం వేస్ట్ ఆయన గురించి. అంటే మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తి అంటే ప్రజల కోసం వచ్చి పాలిటిక్స్ గురించి అంటే రాష్ట్రం కోసం, దేశ ప్రజల కోసం, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం అంటే ఆ ప్రజలు ఈ ప్రజలు అని కాకుండా దేశం ముఖ్యమైనటువంటి ఒక గొప్ప నాయకుడు. ప్రజల శ్రేయస్సు, ప్రజల అభివృద్ధి ఏదైనా సరే రాజ్యాంగబద్ధమైన పదవిని కూడా ప్రతి ఒక్కటి వచ్చిన ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ప్రతి ఒక్క పొలిటికల్ లీడరు ప్రతి ఒక్క పదవిని కూడా ఎంత రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తున్నారు. సో వాళ్ళకు వచ్చిన ఏదైతే డబ్బులు ఉంటాయో అవి సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు, రాష్ట్రం కోసం కానీ, వాళ్ళ జిల్లా కోసం కానీ, వాళ్ళ నియోజకవర్గం కోసం కానీ. అలాంటి అంటే మనం పవన్ కళ్యాణ్ చూసాము, గ్రామ పంచాయతీ శాఖ అంటే ఎక్కడో అట్టడుగునటువంటి శాఖని ఇవాళ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 శాఖ పంచాయతీ శాఖ గ్రామీణ అభివృద్ధి చూసుకుంటే మన రోడ్లు లేని కాడ రోడ్లు వేపించి చిన్నపిల్లలకు ఆ స్కూళ్ళు, వాటరు, ఆ గ్రామానికి సంబంధించినటువంటి వాటరు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఏం కావాలో వసతులు అవన్నీ కూడా కల్పించినటువంటి ఒక మంచి లీడర్.
ఒక అంటే ఇటు ప్రజల శ్రేయస్కి అభివృద్ధికి ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇటు తెలంగాణలో కూడా అంటే మన ఒక అబ్బాయి కూడా సనాతన నిరంజన్కి ఒక ఇన్స్పిరేషన్ లాగా వచ్చి ఇక్కడ చాలా మంది లీడర్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ముందుకు రాలి. అలాంటి వ్యక్తికి వచ్చి అంటే ఐ మీన్ ఆయన వంతుగా తన వంతుగా తోటి వారికి ఏం చేయాలి అనే గొప్ప సంకల్పం ఎప్పుడు కూడా నిజంగా చాలా మంది పొలిటికల్ లీడర్స్ అయినా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ సార్ని ఎందుకు ఇన్స్పిరేషన్ తీసుకోవట్లేదు, ఎందుకు మంచిగా తీసుకోవట్లేదు? అలాంటి వ్యక్తిని మనం ఇన్స్పైర్గా తీసుకోవాలి. ఆయన డైరెక్ట్గా చెప్పారు, నేను రాజకీయాలు డబ్బుల కోసం రాలేదు, కేవలం ప్రజల కోసం వచ్చాను, మన దేశ అభివృద్ధి గురించి వచ్చాను, మన యువతలో ఉన్నటువంటి చాలామంది ఒక ఇన్స్పైరింగ్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క లక్ష్యం, వాళ్ళ యొక్క భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు గురించి నేను రాజకీయాల్లోకి కంకణం కట్టుకొని వచ్చాను. 10 సంవత్సరాలు నేను విమర్శలు పడ్డాను. సో ఎవరు పడినటువంటి ఒక విమర్శను నేను చూశాను. ఇక్కడ చాలా అందరి అభివృద్ధి కోసము సో వాళ్ళకి నెగిటివ్గా తయారు చేశారు ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సో మన పాలిటిక్స్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మంచి చేద్దామని చెప్పేసి వచ్చిన వాళ్ళని వాళ్ళపైన నెగిటివ్ అవుతుంది. సో చాలామంది ఇప్పుడు క్లియర్ కట్గా చదువుకున్న యూత్ అర్థం చేసుకోగలుగుతున్నారు. సో మన తమిళనాడు రాజకీయాలను చూస్తాం, చాలామంది అక్కడ స్టాలిన్ గారు చాలా గొప్పగా మిగతా వాళ్ళు ఏఐడిఎంకేగా వెళ్ళారు. తర్వాత ఏమైంది సార్, ప్రజలు యూత్ అక్కడ ఉన్న వాళ్ళ అభివృద్ధి సంక్షేమం వైపు కొత్త లీడర్ వచ్చారు. సో అర్థం చేసుకున్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి చూసారు. సో ఆయన గెలిచారు. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ సార్ అంటే ఏందో చాలా ఆయనకు తెలుసు, ప్రజలకు తెలుసు, ప్లస్ ప్రతి ఒక్క యువకునికి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. సో అలాంటి వాళ్ళు మీరంటే పేరు నాని వాళ్ళు అంటే ఆయన కూడా ఒక నాయకుడే. సో అంటే ఇప్పుడు అప్పట్లో గతంలో మన పొలిటికల్గా చాలా మంది విమర్శించుకునే వాళ్ళు అంత లేదు. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఎక్కువైపోతుంది విమర్శించుకోవడం, ఒకరొకరు గౌరవించుకోవడం అనేది అప్పుడు సరదాగా ఉండేది. అప్పట్లో మీరు అన్నట్టు చంద్రబాబు సార్ కానీ రాజశేఖర రెడ్డి సార్ కానీ చాలా మాట్లాడుకునే వాళ్ళు, ఒక పద్ధతి చూసే వాళ్ళగా ఉండదు. ఇప్పుడు మీరు అన్నట్టు సోషల్ మీడియా అంటే వాళ్ళని చూసి కూడా బయట వాళ్ళు చిల్లర అయిపోతున్నారు. సో దయచేసి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఒక మంచి పదవిలో ఉన్నటువంటి గొప్ప ఎవరైనా సరే ఏ పార్టీ అయినా కావచ్చు, సో మీరు అన్నట్టు జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అటు వైసీపీ జగన్ పార్టీ కావచ్చు, సో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీలైనా కావచ్చు, నాయకుడు అనేవాడు ప్రతి ఒక్క నాయకులు ఎవరైనా సరే ప్రజల శ్రేయస్సు, ప్రజల అభివృద్ధి, సమస్యలు తీర్చే విధంగా ఉండాలి ఏ నాయకుడైనా సరే. సో ఏదైనా చిన్నపాటి లోపాలు ఏదైనా ఉంటే మాట్లాడుకుంటారు, బట్ సమాజం మాత్రం అభివృద్ధి లోపం వల్ల వాళ్ళపైన ఎట్లాంటి దుష్ప్రచారాలు ప్రజల ఇబ్బంది కాకుండా ఉండాలి. సో దయచేసి అంటే పేరున లాంటి ఒక గొప్ప ఆయన కూడా ఒక మంచి నాయకుడే. సో అలాంటి వాళ్ళు ఒక పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి సో మాట్లాడడం కూడా కొంచెం అసభ్యకరమైనటువంటి, అంటే ఆ స్థాయి తగ్గట్టు ఏదైనా మంచిగా విమర్శిస్తే ఓకే, ఆయన చేసిన పనిలో ఉంటే బాగుంటుంది. ఆయన పనిలో ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ సార్ ఏదన్నా ఆయన క్షేత్రస్థాయిలో అభివృద్ధి అయిన అక్కడ ఆగిపోయింది అనుకో, దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్లస్ ఇక్కడ కూడా ఓకే మేము మాట్లాడిన వాళ్ళ ఆపోజిట్ కూడా ఓకే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని మాట్లాడారు అన్నట్టుగా ఉంటుంది. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎవరి స్థాయి తగ్గట్టుగా వాళ్ళు విమర్శిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.